హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ తెలుగు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఇజ్రాయిల్ ఇరాన్ వార్. ఈ వార్ ఎందుకు జరుగుతుంది, ఈ వార్ కి గల మెయిన్ రీజన్స్ ఏంటి, దీనివల్ల మన ఇండియాకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మన ఇండియాలో ఏ స్టాక్స్ కి పాజిటివ్, ఏ స్టాక్స్ కి నెగిటివ్ అనేది చూద్దాం. ఇప్పుడు ఇజ్రాయిల్ కంట్రీ వాళ్ళు ఇరాన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ అనేది లాంచ్ చేశారు. దీనికి ఈ ఆపరేషన్ గాను వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే పేరు పెట్టారు వీళ్ళు. ఈ వార్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుందని చెప్తున్నారు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు గారు. వీళ్ళు ఎందుకు ఈ ఎయిర్ స్ట్రైక్స్ చేశారని చెప్తున్నారంటే, మా కంట్రీ మేము సర్వైవల్ అవ్వడం కోసం మాత్రమే మేము ఈ ఎయిర్ స్ట్రైక్ ని చేశామని చెప్తున్నారు. ఇరాన్ వాళ్ళు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేసి న్యూక్లియర్ బాంబ్స్ ని తయారు చేయాలనుకుంటున్నారు. తయారు చేసిన వాటిని మా పైన ప్రయోగించాలనుకుంటున్నారు. వాళ్ళు సీక్రెట్ గా ఇవి తయారు చేస్తున్నారు. దానివల్ల మా కంట్రీని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికే మేము ఈ వార్ స్ట్రైక్స్ చేశామని చెప్తున్నారు వీళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు. ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ పైన అండ్ న్యూక్లియర్ సైంటిస్ట్ పైన కూడా, అండ్ న్యూక్లియర్ ప్లేస్ అంటే ఎక్కడైతే యురేనియం లాంటి రిచ్ ఉంటుందో వాటిపైన కూడా అటాక్ చేశారు. అంటే ఇరాన్ కు ఉన్నటువంటి బాలిస్టిక్ మిజైల్ ఎక్కడైతే ఉందో వాటిపైన కూడా ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారు. ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయ్యాయి. దీనికి గాను ఇరాన్ వాళ్ళు 100 డ్రోన్స్ తోటి అటాక్ చేశారని తెలుస్తోంది డేటా ద్వారా. దీనివల్ల ఇజ్రాయెల్ వాళ్ళు ఇండియా ఎనర్జీ అటామిక్ ఏజెన్సీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేశారని తెలుస్తుంది. అండ్ దీనికి గాను ఇరాన్ ఎక్కువగా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ, ఆయిల్ ఎక్స్ప్లోర్ చేసి అలాగే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది కంట్రీ. దీనివల్ల ఎక్కువగా ఏ కంట్రీ ఎఫెక్ట్ అవుతుందంటే మన ఇండియా ఎక్కువగా కూడా ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది, గల్ఫ్ కంట్రీస్ నుంచి. అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి మాత్రమే ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. ఆల్ ఓవర్ వరల్డ్ లో చూసుకుంటే టోటల్ గా 20% ఆఫ్ ద ఆయిల్ ఎక్స్పోర్ట్ అనేది ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారానే జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ వాళ్ళు కనుక ఈ బేస్ ని టార్గెట్ చేసుకుంటే కనుక స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని దీన్ని డిస్ట్రాయ్ చేస్తే కనుక ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఉన్నటువంటి ఆయిల్ ట్రేడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అలాగే ఆయిల్ ప్రైసెస్ పెరగచ్చు. కంట్రీ ఆయిల్ డిపెండెన్సీ మీద ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ లో ఇన్ఫ్లేషన్ అనేది కూడా పెరుగుతుంది, ప్రైసెస్ కూడా పెరుగుతుంది. దీనివల్ల గ్లోబల్ ట్రేడ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్యలో వార్ అనేది చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. వీ వీటిల్లో ఎక్కువగా ఏంటంటే సైబర్ సెక్యూరిటీ కానీ, కోవర్ట్ స్ట్రైక్స్ కానీ, ప్రాక్సీ వార్ కానీ చేశారు. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ అటాక్ కానీ చేస్తున్నారు. దీనివల్ల మన ఇండియాలో బిజినెస్ అనేది ఎలా ఎఫెక్ట్ అవ్వచ్చు, అలాగే ట్రేడ్ రిలేషన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ ఆల్ ఓవర్ గ్లోబల్ గా ట్రేడ్ రిలేషన్స్ అనేవి కూడా బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ వార్ వల్ల. ఈ వార్ వల్ల ఏంటంటే ఇప్పటి వరకు ఇండియా గాని, చైనా గాని, రష్యా గాని, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ కి కంట్రీస్ కి కాన్స్టెంట్ గా ఉన్నాయి, ఎటువైపు కూడా సపోర్ట్ ఇవ్వకుండా. ఈ వార్ వల్ల ఏంటంటే డైలమా అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఏ కంట్రీకి సపోర్ట్ ఇవ్వాలనేది, ఇరాన్ కి సపోర్ట్ ఇవ్వాలా లేకపోతే ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇవ్వాలా అనేది. ఇండియా విషయానికి వస్తే ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ అనేది 80% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్ ఇరాన్ అలాగే గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది. ఇజ్రాయెల్ నుంచి కూడా ఇండియా డిఫెన్స్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటే, అలాగే డిఫెన్స్ సెగ్మెంట్ లో జాయింట్ వెంచర్ ఫామ్ అయ్యి ఇండియాలో కూడా కొత్త కంపెనీస్ అనేది బిల్డ్ చేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఇప్పుడు ఇండియా అనేది ఒక డైలమా సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ కనుక ఒకవేళ ఇరాన్ వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తే కనుక ఇండియాకి ఆయిల్ ఇంపోర్ట్ అనేది త్రూ సౌత్ ఆఫ్రికా కంట్రీ ద్వారా ఒక వే ద్వారా రావాలి. అది చాలా లాంగ్ రూట్ అని చెప్పొచ్చు ఇండియాకి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి. అది ఒక కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది ఇంపోర్ట్ చేసుకోవడానికి గాను. దీనివల్ల కంట్రీలో ఆయిల్ ప్రైసెస్ పెరగచ్చు, అలాగే కంట్రీలో ఇన్ఫ్లేషన్ కూడా పెరగచ్చు. అండ్ ఇరాన్ వాళ్ళు ఏంటంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, అబ్రహం ప్యాక్ట్ అని. దీనివల్ల అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేయొచ్చు. ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తుందని హో ఒక న్యూస్ క్రియేట్ అవ్వడం వల్ల అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేసి ఇరాన్ పైన అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే ఇరాన్ వాళ్ళు కూడా డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ రిలేషన్స్ కోసం కూడా చైనా అండ్ రష్యా సైడ్ కూడా మూవ్ అవ్వచ్చు. వీళ్ళిద్దరు సపోర్ట్ ఇస్తే కనుక ఇరాన్ కూడా స్ట్రాంగ్ డిఫెన్స్ క్యాపబిలిటీ అనేది బిల్డ్ చేసుకుని వార్ కి రెడీ అయిపోతుంది. ఆల్ ఓవర్ గా వరల్డ్ లో ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా
ట్రీటీ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అగ్రిమెంట్ పైన సైన్ చేశారు. ఈ వెపన్స్ పైన ఈ అగ్రిమెంట్ పైన ఇండియా కూడా సైన్ చేసింది. ఈ అగ్రిమెంట్ లో ముఖ్యంగా ఏంటంటే ఇండియా దగ్గర కానీ వేరే ఏ కంట్రీ దగ్గర అయినా కూడా 3.69% ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద యురేనియం మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే ఈ అగ్రిమెంట్ ని బ్రేక్ చేసినట్టుగా ఉంటుంది. దీనికి గాను ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీని. వాళ్ళు యురేనియం ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది, ఎంత క్వాలిటీ ఉంది, ఎంత మెయింటైన్ చేస్తున్నారని. మన ఇండియాలో కూడా ఓన్లీ ఈ అగ్రిమెంట్ ని సైన్ చేయడం వల్ల మినిమం ఉంది 3.69%. ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో మాత్రమే వాడతారు. ఓన్లీ పవర్ ప్లాంట్స్ లో న్యూక్లియర్ యురేనియం ఉపయోగించి పవర్ జనరేషన్ చేసే ప్లాంట్లలో మాత్రమే వాడతారు. మన ఇండియాలో న్యూక్లియర్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందంటే మాత్రం అబ్దుల్ కలాం గారి నుంచే స్టార్ట్ అయింది. 1998లో న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించారు మన ఇండియాలో. అబ్దుల్ కలాం గారు ఒక రెవల్యూషన్ అనేది క్రియేట్ చేశారు ఇండియాలో న్యూక్లియర్ వెపన్స్ స్టేజ్ లో. దీని తర్వాత కూడా అగ్రిమెంట్ పైన ఇండియా సైన్ చేసింది. అంటే మన కంట్రీ ఎప్పుడు కూడా న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ కింద ఒక అగ్రిమెంట్ ఫాలో అయిపోతుంది. ఫస్ట్ వేరే కంట్రీ వాళ్ళు మన పైన ప్రయోగించిన తర్వాత మాత్రమే మనం వాళ్ళపైన ప్రయోగించడం అనేది ఈ అగ్రిమెంట్ లో రూల్స్ ఉన్నాయి కొన్ని. ఇండియాలో బిజినెస్ మ్యాన్ అయినటువంటి గౌతమ్ అదానీ గారు ఇజ్రాయెల్లో $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సెమీ కండక్టర్ లో కానీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సెమీ కండక్టర్ లో వచ్చేసి జాయింట్ వెంచర్ కింద ఫామ్ చేశారు. టవర్ సెమీ కండక్టర్ అండ్ అదానీ జాయింట్ వెంచర్ కింద ఇండియాలో 2018లో అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇజ్రాయెల్ ఎల్బిట్ సిస్టమ్ వాళ్ళు ఫామ్ అయ్యి ఇండియాలో స్టార్ట్ చేశారు బిజినెస్ ని డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో. అలాగే ఇరాన్ లో కూడా హైఫా పోర్ట్ ని అక్వైర్ చేశారు అదానికి పోర్ట్స్ వాళ్ళు. దీంట్లో 70% ఆఫ్ ద వాటా అక్వైర్ చేశారు. ఈ ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ వార్ జరగడం వల్ల కూడా వీళ్ళ బిజినెస్ అనేది కొంచెం ఎఫెక్ట్ అనేది చూపించవచ్చు. ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది చూపించవచ్చు. ఆయిల్ ప్రైసెస్ కూడా బాగా పెరిగింది ఈ రోజు. ఈ వార్ వల్ల కూడా ఇండియాలో ఏ స్టాక్స్ పాజిటివ్ అంటే కనుక ఈ జియో పొలిటికల్ టెన్షన్ వల్ల డిఫెన్స్ స్టాక్స్ అనేది బాగా పాజిటివ్ గా ఉన్నాయి ఈ రోజు. అండ్ షిప్ బిల్డింగ్ స్టాక్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. డిఫెన్స్ స్టాక్స్ అంటే కనుక జెన్ టెక్నాలజీస్ కానీ, బిఈఎంఎల్ కానీ, భారత్ డైనమిక్స్ కానీ, డేటా ప్యాటర్న్స్, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, అలాగే ఐడియా ఫోర్జ్ కంపెనీస్ స్టాక్స్ అనేది పాజిటివ్ గా ఉన్నాయి. షిప్ బిల్డింగ్ స్టాక్స్ చూసుకుంటే కనుక గండరీ షిప్ బిల్డింగ్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ కనుక ఒకవేళ డిస్ట్రాయ్ అయితే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి గాను వేరే రూట్స్ ద్వారా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటా చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. ఆ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్ చేసుకున్న స్టాక్స్ జీఈ షిప్పింగ్ కానీ అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్టాక్స్ బాగా బెనిఫిట్ అవ్వచ్చు. ఎందుకంటే లాంగ్ రూట్స్ ద్వారా ఆయిల్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఈ స్టాక్సే ఎక్కువగా ఉన్నాయి. ఈ బిజినెస్ లో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే సెగ్మెంట్ లో జీఈ షిప్పింగ్ కానీ అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి ఈ రోజు. ఈ వార్ వల్ల ఇండియాకనే కదా ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఒక గ్లోబల్ వార్ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలియదు కానీ వార్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ గారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.